హాయ్ అండి, మన్నా రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో అత్తమ్మ స్టైల్లో ఫ్రాన్స్ ఫ్రై అనేది ఎలా మేక్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇందులో పచ్చి కొబ్బరి యూజ్ చేస్తామండి. హెల్దీగా మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఆయిల్ తీసుకున్నాను పాన్లో. దాంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకున్నాను, చక్కగా సన్నగా తరుక్కున్నాను. అండ్ 4 పచ్చిమిర్చి తీసుకొని ఈ రెండు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. మనకి మంచిగా ఫ్రై చేసుకుంటేనే మనకి దాని యొక్క అరోమా అనేది మనకు తెలుస్తుందండి. మనకి వాటర్ అనేది రిలీజ్ అవ్వడం కోసం కొంచెం సాల్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మనకి వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయ్యి మనకి ఆనియన్ అనేది త్వరగా వేగుతుందనమాట. మనకి ఇక్కడ ఈ స్టేజ్లో మీరు పసుపు కావాలన్నా సరే యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మగ్గించుకున్న తర్వాత కొంచెం సేపు ఒక 5 మినిట్స్ తర్వాత నేను 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే నాన్ వెజ్లో మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా ఆనియన్స్ని మనం లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ కంప్లీట్ కర్రీ ఫ్రై ప్రాసెస్ మొత్తం కూడా మనకి సిమ్లోనే చేసుకోవాలండి. మీరు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఖచ్చితంగా ఇట్లా మనకి లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్నానండి ఫ్రాన్స్ని. ఇక్కడ నేను క్లిప్ తీయలేకపోయాను మ్యారినేషన్ది, ఎందుకంటే 12కి వెళ్ళి మేము ఫ్రాన్స్ తెచ్చుకున్నాం, చాలా హడావిడి అయిపోయింది, పిల్లలకి ఆకలేస్తుంది అని చెప్పారు. అందుకే అప్పటికప్పుడు నేను కర్రీ చేశాను అనమాట. ఆ హడావిడిలో నేను మ్యారినేషన్ అనేది క్లిప్ తీయలేకపోయాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మ్యారినేషన్ ఆల్రెడీ పెట్టేసుకున్నాను కాబట్టి దాంట్లో ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం ఆయిల్, ఎటువంటి పెరుగు వేయాల్సిన అవసరం లేదు అండి. జస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే మ్యారినేషన్ చేసుకున్నాను. మనకి ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకునే లోపు ఇది మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఆనియన్స్ అనేవి మగ్గేంతవరకు ఒక హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ దాకా మనకి పడుతుంది అనమాట టైము. ఇక్కడ మ్యారినేషన్ చేసుకున్న ఈ 1/2 kg ప్రాన్స్ని నేను అందులో వేసేస్తున్నాను అనమాట. ఆనియన్స్ మగ్గిన తర్వాత నేనైతే 1/2 kg తీసుకున్నాను. అండ్ దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో చాలా క్లియర్గా ఇస్తాను. విఆర్కే గారి డైట్ చేసే వాళ్ళు కూడా ఈ కర్రీని యాజ్ డీస్గా ఫాలో అవ్వచ్చు, ఎందుకంటే సేమ్ యాజ్ డీస్ ఉంటుందన్నమాట. విఆర్కే గారి డైట్ చేసే వాళ్ళు అందరూ కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ మంచి రెసిపీ అని చెప్తానండి విఆర్కే గారి డైట్కి. అండ్ మనకి ఇది హెల్దీ రెసిపీ, అందరూ ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఖచ్చితంగా కూడా. ఈ రొయ్యలు మంచిగా మనకి వేసేసుకున్న తర్వాత మనకి ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందో చక్కగా దానికి మొత్తం కూడా పట్టేంత వరకు మీరు చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనకి మూత పెట్టి మాత్రమే మగ్గించుకోవాలండి. అప్పుడే మనకి వాటర్ రిలీజ్ అవుతుంది. మనకు ఆల్రెడీ మ్యారినేషన్ చేసేటప్పుడు ఆల్రెడీ ఉప్పు కలిపేసాం కాబట్టి మనకి ఇక్కడ వాటర్ అనేది చక్కగా రిలీజ్ అవుతుంది అనమాట నిదానంగా. మ్యారినేషన్ ఎవరైతే చేయలేదో వాళ్ళు కొంచెం మీరు రొయ్యలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు అనేది వేసుకుంటే మనకి వాటర్, ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం కూడా రిలీజ్ అయిపోయి చక్కగా ఇలా దగ్గర పడిపోతుంది అనమాట. మనకి ఇట్లా కొంచెం ఇంకా వాటర్ అనేది రిలీజ్ అవ్వలేదు, కొంచెం కొంచెంగా వాటర్ మీరు వేసిన వెంటనే, అంటే రొయ్యలు వేసిన వెంటనే వాటర్ అనేది రిలీజ్ అవ్వదు, కొంచెం కొంచెం నిదానంగా వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట. మనకి మంచిగా మనకి ఫ్రై అవుతాయి అనమాట. మనకి వాటర్ అంతా కూడా అయిపోయేదాకా కూడా మనకి ఈ రొయ్యలు అనేది ఉంచాలి. ఇదిగోండి వాటర్ అనేది చక్కగా ఇలా రిలీజ్ అయిపోతుంది. ఇలా వాటర్ అనేది రిలీజ్ అయిపోయిన తర్వాత దగ్గర పడేంత వరకు కూడా వాటర్ మొత్తం కూడా అయిపోయేంత వరకు కూడా మీరు రొయ్యల్ని మగ్గించుకోవాలి. ఇట్లా వచ్చాక మాత్రమే మీరు కొంచెం కొంచెంగా వాటర్ మొత్తం అయిపోవాలి. వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే టమాటా ప్యూరీని వేసాను. ఇక్కడ పెద్ద సైజ్ టమాటా ఒకటి తీసుకున్నాను, సరిపోతుందండి, ఒక్క టమాటా సరిపోతుంది, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే మనకి మంచిగా ఆ టమాటాని మగ్గించేసుకున్నాం అనమాట. వాటర్ ఎప్పుడైతే మనకి ఆ టమాటా అనేది మనకి మంచిగా మగ్గిపోయిద్దని ఎలా తెలుస్తుంది అంటే దాంట్లో ఆయిల్ ఉంటుంది కదా, అది మొత్తం కూడా బయటికి ఇట్లా వస్తుందన్నమాట. మంచిగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వాటర్ ఇంకా కొంచెం రిలీజ్ అవుతుంది. మనకి టమాటా ప్యూరీలో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు వస్తుందన్నమాట. మనకి ఎప్పుడు కూడా ఈ ప్రాసెస్ లో ఫ్లేమ్లో చేసుకోవాలి. అండ్ ప్రతిసారి కూడా మూత తీస్తూ కలిపించుకుంటూ ఉండాలి, లేకపోతే కింద మాత్రం మంచిగా ఎగిపోద్ది, పైన మాత్రం అట్లనే ఉంటుంది. ఈవెన్గా కుక్ అవ్వాలంటే మధ్య మధ్యలో మనకి గరిటె పెట్టి కలుపుతూ ఉండాలి. మనకి ఇట్లా మూత పెట్టుకొని మగ్గించుకుంటే దానికి ఏంటంటే మంచి అరోమా వస్తుంది అనమాట. కూర ఫ్రై కూడా చాలా టేస్ట్గా వస్తుంది. ఇది పక్కా ఫాలో అవ్వండి. ఇలా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది అనమాట. ఇలా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయిన తర్వాత ఇలా దగ్గరికి వచ్చేస్తుంది మనకి.
ఈ స్టేజ్లో మనకి ప్రాన్స్ అనేది కూడా మొత్తం కూడా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. మీరు ఒకసారి ఒకటి టేస్ట్ చేసి చూడండి, ప్రాన్స్ చక్కగా ఉడికిపోతాయి, నో ప్రాబ్లము. ఇక్కడ మనకి పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నానండి, చాలా సన్నగా తురుముకోవాలన్నమాట. నేను ఇక్కడ గ్రేటర్ కూడా చూపిస్తున్నాను. ఇలా సన్న గ్రేటర్ తోటి మనకి తురుముకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. మనకి పెద్దది కూడా ఉంటుంది, పెద్దది కాకుండా ఇలా చిన్నది తీసుకోండి, బాగుంటుంది. అండ్ నేను వచ్చేసి ఒక చిన్న కొబ్బరికాయ అనమాట, పెద్ద కొబ్బరికాయ కాదు, ఒక చిన్న సైజు కొబ్బరికాయని మొత్తం కూడా ఇలా తురిమేసేసుకొని వేసేసుకున్నాను. విఆర్కే గారి డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా మనకి ఇదే కొలతలు వేసేసుకోండి. మీరు ఒకవేళ పెద్ద కొబ్బరికాయ దొరికినట్లయితే కొంచెం తగ్గించి 70% వేసుకోండి. చిన్న కొబ్బరికాయ అయితే మొత్తం ఫుల్గా వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా మంచిగా మనకి ఆ కొబ్బరికాయ వేసుకున్న దాన్ని మంచిగా కలిపేసుకోండి. మొత్తం కూడా ఇట్లా కలిపేసుకొని మనకి ఇక్కడ ఈ స్టేజ్లో నేను కొంచెం ఉప్పు వేసానండి. ఉప్పు వేస్తే మనకి ఏంటంటే కారం అప్పుడే వేయద్దు, ఉప్పు వేస్తే మనకి కొబ్బరిలో మనకి స్వీట్నెస్ అని ఉంటుంది కదండి, ఆ స్వీట్నెస్ని మనకి తగ్గించడానికి ఇక్కడ ఉప్పు వేసుకున్నాను అనమాట. ఈ స్టేజ్లో మనకి ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కారం అనేది వేస్తే మనకి కింద అడుగొండుకు పోతుంది అనమాట, అందుకే కారం అప్పుడే వేయలేదు. ఇట్లా మూత పెట్టేసుకొని ఒక 10 minutes వదిలేసేయండి. ఇట్లా మనకి దాంట్లో కొబ్బరి పాలలో మనకి కొబ్బరి పాలు అనేది ఆ కొబ్బరి నుంచి బయటికి రిలీజ్ అయ్యి చక్కగా మనకి ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మీరు కావాలంటే ఓన్లీ రొయ్యలు మొత్తం కూడా టమాటా ప్యూరీ అనేది మగ్గిన తర్వాత అట్లా కూడా తినేసేయచ్చు, కానీ ఈ కొబ్బరి వేస్తే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఈ 10 minutesలో కూడా మీరు మధ్య మధ్యలో కలిపిస్తూ ఉండండి, లేకపోతే కింద అడుగుంటూ పోతుంది. ఇట్లా మనకి 10 minutes అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో కారం వేసుకోండి. కారం నేను వచ్చేసి ఒక 3 spoons వేసుకున్నాను, అవి చిన్న స్పూన్స్ అనమాట. టేబుల్ స్పూన్స్ 3 వేసుకోండి సరిపోతుంది. ఈ ఫ్రైలోకి కారం అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి. 4 నేను పచ్చిమిర్చి వేసుకున్నాను అండ్ 3 tablespoons, నాట్ టేబుల్ స్పూన్స్, టీ స్పూన్స్ 3 వేసుకున్నాను. టేబుల్ స్పూన్కి టీ స్పూన్కి చాలా తేడా ఉంది. టీ స్పూన్ అనేది చిన్నది, టేబుల్ స్పూన్ అనేది పెద్దది అనమాట. నేను వచ్చేసి చిన్నది యూజ్ చేశాను, అందుకే 3 వేసాను. మీకు తగ్గట్టుగా ఉప్పు కారం అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి, నో ప్రాబ్లము. మీరు ఒకవేళ కారం ఉప్పు తక్కువ తినే వాళ్ళైతే మీరు తక్కువ వేసుకోండి. ఇట్లా మంచిగా మనకి ఉప్పు కారం అన్నీ వేసేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో మీరు కావాలంటే పెప్పరు, గరం మసాలా అన్నీ వేసుకోవచ్చు. నేనైతే మ్యారినేషన్లో వేసేసాను కాబట్టి నేను పెప్పర్ కొంచెం వేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట పెప్పర్ వేస్తే. మనకి కారం కన్నా పెప్పర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మీరు యాడ్ చేయండి, మంచిగా వస్తుంది అనమాట. ఇట్లా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒక్క 5 minutes మీరు ఉంచండి. ఇట్లా కారం వేసేసుకున్న తర్వాత, కారం వేసుకున్న తర్వాత మనకి ఒక కారం స్మెల్ వస్తుంది అనమాట. కొంచెం ఒక 5 minutes ఉంచండి. 5 minutes ఉంచిన తర్వాత మనకి చక్కగా కొత్తిమీర గార్నిష్ చేసేసుకోండి. కొత్తిమీర గార్నిష్ చేసేసుకున్న తర్వాత ఒక్క 5 minutes అట్లా ఉంచేసి దింపేసేయండి. ఎప్పుడు కూడా కొత్తిమీర మనం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక్క 5 minutes అసలు వేడికే కరిగిపోద్ది అనమాట. మనకి కొత్తిమీర అనేది ఫస్ట్ వేసేస్తే అస్సలు అరబా మొత్తం పోతుంది, అస్సలు బాగోదు. లాస్ట్ దింపబోయే ముందులో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ముందు చాలండి, మనకు ఆ వేడికే మొత్తం కూడా చక్కగా అయిపోతుందన్నమాట. ఇట్లా ఒక్క 2 minutes ఉంచేసేసి మనకి దింపేసేయండి. వేడిగా చక్కగా మనకి ఇది దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. విఆర్కే గారి డైట్ చేసేవాళ్ళు మీరు ఉట్టిగానే తినేసేయచ్చు. విఆర్కే గారి డైట్ చేయని వాళ్ళు అన్నంలోకి, చపాతీల్లోకి, అన్నిట్లోకి తినచ్చు. వేడిగా సర్వ్ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇది గుంటూరు స్టైల్ మా అత్తగారి రెసిపీ అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక్క లైక్ చేయడం వలన మీలాగా విఆర్కే గారి డైట్ చేసే వాళ్ళందరికీ కూడా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.